నమస్తే సార్. నమస్తే మా. పాలకూర, టమాటో మిక్స్ చేసుకొని తింటే గనక స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు. సో తినొచ్చా? లేదంటే టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? సో డైట్ విషయానికి వస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ డైట్ నౌ. సో డైట్లో ఏంటి మనం అనుకున్న కాంపోజిషన్స్, ఒకటి కాల్షియం మెయిన్ స్టోన్స్. కాల్షియం అనేది డైరెక్ట్గా స్టోన్ ఫామ్ అవ్వదు, ఓన్లీ కాల్షియం ఉండదు. అది ఖచ్చితంగా ఆక్సలేట్ అనే కెమికల్తో మిక్స్ అయితేనే కాల్షియం ఆక్సలేట్ అనే స్టోన్స్ ఫామ్ అవుతుంది. సో మన ఈ రెండు విషయాలు డిస్కస్ చేస్తే, ఎందుకంటే ఇవి 80% స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్సే 80% ఉంటాయి. సో కాల్షియం విషయాన్ని తీసుకొస్తే మన బాడీ కాల్షియంని ఎట్లున్నా యూజువల్లీ మెటబలైజ్ చేసుకుంటుంది. సో అన్లెస్ మన ఫుడ్లో ఉన్న కాల్షియంని ఇట్ విల్ టేకప్, ఇట్ విల్ అబ్జార్బ్ కొంచెం బోన్ మెటబాలిజం కానీ మన ఇంటెస్టైన్ మెటబాలిజం కానీ కాల్షియం ఇస్ గుడ్. అండ్ మనం ఓన్లీ కంట్రోల్ చేయాల్సింది ఏంటి అని అంటే ఆక్సలేట్స్. ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ చెప్పినవి మీరు అన్నట్టు ఇప్పుడు టమాటా, పాలకూర, నట్స్ అండ్ చాక్లెట్స్. సో దీస్ ఆర్ వెరీ మచ్ రిచ్ ఇన్ ఆక్సలేట్స్. సో వెన్ యూ ఇంక్రీజ్ దీస్ ఫుడ్ ఇంటేక్, సో అవి ఎక్కువైనప్పుడు కాల్షియంతో బైండ్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో ఐదర్ ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ కానీ, లేకపోతే కాల్షియం ఇంటేక్ మన డైట్లో కాకుండా బయట కొంతమంది రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంట్స్ అని వేసుకుంటుంటారు. సో అన్లెస్ ప్రిస్క్రైబ్డ్, అంటే యూ షుడ్ నాట్ టేక్ కాల్షియం అన్లెస్ ప్రిస్క్రైబ్డ్ బై యువర్ డాక్టర్. అంటే మీకు బోన్ డిసీజ్ ఉన్నా, లేకపోతే మీరు పోస్ట్ మెనోపాజల్ ఉన్నా, ప్రెగ్నెన్సీ ఉన్నా, దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షనల్ కండిషన్స్ డాక్టర్ మీకు కాల్షియం తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ యువర్ డైట్, ఎందుకంటే మీకు సపోర్ట్ అవసరం. అది కాకుండా కొంతమంది ర్యాండమ్గా వేసుకుంటారు, నా బోన్ స్ట్రాంగ్ ఉంటాయని వేసుకుంటారు. సో దే ఆర్ ప్రోన్ ఫర్ stone formation. And second thing, oxalate rich ఉన్న foods, they are also very much prone for stone formation. సో ఇంకొక టైప్ ఆఫ్ స్టోన్స్ మీరు అడిగింది యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. అవి మనం యానిమల్ ప్రోటీన్ లైక్ మీట్, ఎగ్, ఫిష్, ఎలాంటి మటన్, చికెన్, వాట్ ఎవర్ యూ టేక్ ఇన్ హయ్యర్ క్వాంటిటీస్, సో దే ఆర్ బౌండ్ టు ఫార్మ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. కానీ వీ డు నాట్ అడ్వైజ్ మానేమని కంప్లీట్గా చెప్పము, కంట్రోల్ అని చెప్తాం. So whoever is forming these stones, we will ask them to control the diet. ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ స్టోన్ వాళ్ళకి టెండెన్సీ ఉందో ఆ డైట్ని రిస్ట్రిక్ట్ చేసుకోమంటాం. ఎందుకంటే ఆపేస్తే అన్నీ ఆపేయాల్సి వస్తుంది. ఎవ్రీ ఫుడ్ హ్యాస్ సమ్ మినరల్ ఆర్ సమ్ కాంపోనెంట్. సో ఏవైతే టెండెన్సీ ఉన్నాయో అవి మాత్రమే ఆపేయమని చెప్తాం. ఓకే. అండ్ సార్, ఇప్పుడు మీరు కాల్షియం గురించి చెప్పారు కదా, ఓన్లీ కాల్షియం టాబ్లెట్సే కాకుండా పాలల్లో కాల్షియం ఉంది, కొంతమంది ఎక్కువ తాగేస్తారు, పెరుగులో ఉంది ఎక్కువ తింటారు. సో ఇలా కూడా కాన్షియస్గా అతిగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఉందా స్టోన్స్? ఇంతకుముందు చెప్పినట్టు మా కాల్షియం డైట్ లో ఈజ్ వెరీ గుడ్. సో ఐదర్ ఇట్ ఈస్ మిల్క్ ఆర్ మిల్క్ ప్రోడక్ట్స్, కర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీలీ డైజెస్టబుల్ బై అస్. సో దట్ ఈస్ నార్మల్. సో ఐదర్ మనకు తక్కువ కాల్షియం ఉన్న ఆక్సలేట్స్ ఫామ్ అవుతాయి, ఆర్ హైపర్ కాల్షియం ఉన్న స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఫర్ బాడీ ఈజ్ నెససరీ. మన బాడీలో ఫంక్షన్స్ అన్ని అవ్వాలంటే కాల్షియం అనేది కంపల్సరీ ఉండాలి. సో అలా అని ఎక్సెస్గా ఉన్న డైట్లో అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఎక్సెస్ అవుట్ సైడ్ సప్లిమెంట్స్ అనేవి యూ షుడ్ నాట్ యాడ్ ఆన్ అన్లెస్ రికమెండెడ్. So milk and milk products, curd, everything which has calcium is good for you until they are in diet. So మీరు తినే పదార్థాల్లో it is okay, but extra supplements అనేటివి it is not really good. Right, thank you so much sir. Thank you ma.